మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ డారిన్ సామి వెస్టిండీస్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో కోచ్గా ఉన్న సామికి విండీస్ బోర్డు టెస్ట్ జట్టు బాధ్యతలు అప్పగించింది. తాజాగా అతన్ని నియామకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం టెస్టులో జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్న ఆండ్రీ కోహ్లీ స్థానంలో సామి ఎంపికయ్యాడు. 2 సార్లు వెస్టిండీస్ జట్టుకు టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్గా నిలిచిన సామి ఏప్రిల్ 1, 2025 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నాడు. తనకు పూర్తిస్థాయి కోచ్గా నియమించడం పట్ల సామి సంతోషం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్కు ఏ హోదాలో ప్రాతినిధ్యం వహించినా అది తనకు గౌరవ సూచకంగా భావిస్తున్నట్టు తెలిపాడు. వెస్టిండీస్ క్రికెట్కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మాటిచ్చాడు. ఇక విండీస్ తరపున 38 టెస్టులు ఆడిన సామి 126 వన్డేలు, 68 టీ20 మ్యాచ్లు ఆడాడు. అలాగే అక్టోబర్ 2010 నుండి మే 2014 వరకు వెస్టిండీస్ టెస్ట్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు సామి. తన సారథ్యంలో ఆడిన 30 టెస్టుల్లో 8 విజయాలు, 12 పరాజయాలు, 10 డ్రాలు నమోదు చేశాడు. 2004లో వెస్టిండీస్ తరపున అరంగేట్రం చేసిన సామి ఆ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.